అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్యతో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాళ్ళకి జీవితాంతం తోడుగా ఉండే, మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉండే సక్సెస్ఫుల్ పిల్లల్ని హ్యాపీగా, ఈజీగా మనం తీసుకుంటాము. పర్పస్ బాగా తెలిసి అదే అని కోసం మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డల్ని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా చూసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు మేము కూడా మీ జర్నీలో మా బాధ్యతని మనస్ఫూర్తిగా చేసి మీతో పాటే మేము కూడా భాగస్వామిగా ఉంటాము అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. వీళ్ళు మనం వీడియోస్ చూడగలిగితే వాళ్ళ స్టోరీస్ మనం విన్నప్పుడు ఒక మాట, ఇదంతా ఎందుకు చేయాలంటే మనం ఇష్టంగా చేయగలిగినప్పుడు, పట్టుదలగా మన బిడ్డ కోసం మనం పిలుచుకున్నప్పుడు, శారీరక లోపం ఇక్కడ మేము సరి చేసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఇది 3 చెప్పుకోమంటాం. మేము మంచి తల్లిదండ్రులం, మనకి మంచి బిడ్డనే కావాలి. ఇంకోటి, నా యూట్రస్ నా మాట వింటది అనేది, ఈ 3 స్ట్రాంగ్గా మనకి పడిపోయినప్పుడు మనకి మన బిడ్డని మనం ఖచ్చితంగా హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడు బుజ్జి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పుడు మనం ఇది చూస్తుంటాం. చూసేటప్పుడు ఇది వాళ్ళు చెప్పేటప్పుడు వినండి. వాళ్ళు శారీరక లోపం గురించి చెప్పుకుంటారు. కొంత మానసికంగా ఎట్లా ఉండిన వాళ్ళు ఎట్లా మార్పు వచ్చింది అంటే, భార్యాభర్తలు సపోర్ట్ ఎట్లా ఉండేది, ఫ్యామిలీ సమాజాన్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేశారు అనేది మనం చూసుకునేటప్పుడు ఏదో ఒక పాయింట్లో స్ట్రాంగ్ దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఒకటి బాగా హెల్ప్ చేసేసి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు చెప్పబోతున్నారు. నమస్తే అండి. చెప్పండి. నా పేరు కిరణ్ కుమార్ సార్. మాది వచ్చేసి ప్రొద్దుటూరు, కడప డిస్టిక్. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాము. మాకు మ్యారేజ్ అయ్యేసి 9 years అవుతుంది మేడం. పూర్తిగా అవుతుంది మేడం. బట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలకు కూడా కొన్ని ఫ్యామిలీ సమస్యలు కూడా జరిగాయి మేడం. ఓకే. తర్వాత నా ఆర్థిక పరిస్థితి కూడా దాంట్లో ఎదురైంది సమస్యలు. బట్ ఇంకా నేను పిల్లల విషయం ఎట్లా ఆలోచన చేస్తే అట్లా ఉంది, ఇట్లా ఫ్యామిలీ విషయంలో ఆలోచన చేసేవాడిని. మేము ప్రజెంట్ అయితే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కూడా జరుగుతున్నాయి మేడం మనకు. ఇంకా పిల్లల విషయంలో అంత ఇంట్రెస్ట్గా మూవ్ కాలేకపోయినా ఆ సమస్య వల్ల. ఈ అమ్మాయి కూడా టీటీసీ జాయిన్ అయింది. జాబ్ కూడా చైతన్య స్కూల్లో జాయిన్ అవ్వాలనేసి జాయిన్ అయి ఉంది. ఆ పాప కూడా ప్రెషర్ అవుతుంది. ఇంకా అట్లా ఆర్థిక పరిస్థితుల్లో మేము కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చేసింది మేడం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉండిపోయింది. నేను ఒక గ్యాప్ ఒక 3-4 times వరకు జరుగుతుంది. 3 months వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది, నా వాళ్ళ దగ్గర. ఆర్థిక పరిస్థితి మేడం టోటల్గా జరుగుతుండేది. ఇంకా అనుకోకుండా ఒక 4 years అండర్స్టాండింగ్ అయిపోయినాము, కలిసి వెళ్తున్నాము. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని మేడం. ఇంకా తర్వాత అండర్స్టాండింగ్, ఆ అమ్మాయి అండర్స్టాండింగ్ వచ్చింది, నేను అండర్స్టాండింగ్ వచ్చాము. తర్వాత ఇంకా పిల్లల విషయంలో ఒక కేర్ తీసుకోవాలా, మనకు తోడు కావాలని ఆలోచన చేశాం మేడం.
ప్రొద్దుటూరులోనే చూపించాము మేడం దగ్గర. ఈ అమ్మాయికి వచ్చేసి పీరియడ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయండి. కొన్ని విషయాలు ఆ అమ్మాయి కూడా ఏమన్నా చెప్పుకుంటే ఒక ఫీలింగ్ ఉండేది, అంతే కదా, ఫీలింగ్ ఉండేది. వాస్తవానికి నేను అబ్జర్వేషన్ చేసిన ప్రకారము కొన్ని విషయాల్లో నా విషయంలో కూడా మేడం గారు అక్కడ ప్రొద్దుటూరులో చూశారు. కౌంటింగ్స్ అప్ అండ్ డౌన్, హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ కూడా జరుగుతాయి. బట్ ఇప్పుడు అక్కడ చూపించాము, రెగ్యులర్గా మనం చూపించిన తర్వాత ఒక రిజల్ట్ అనేది మాకు, అంటే ఆ ప్రాసెస్లో రిజల్ట్ అనేది మాకు, అంటే చేసే విధానం బట్టి ఇక్కడ కాన్సన్ట్రేషను, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన విషయం వేరు, అక్కడ జరిగినది గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ వేరే వాళ్ళు ఇంకొకరు కొన్ని విధాలుగా చెప్పారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళమన్నారు. అక్కడే వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కరోనా టైంలో ఒక 3 times వెహికల్ వేసుకుని వచ్చి వెళ్ళి చూపించుకున్నాం మేడం. అక్కడ కూడా మనకు రిజల్ట్ అనేది ఒక 3 times తిరిగాం మేడం, కనపడలే మేడం. తర్వాత మా ఫ్రెండు రెఫర్ చేశారు కడపకు. బద్వేల్లో ఒక ఆయన మా బామర్ది వాళ్ళ ఫ్రెండు రెఫర్ చేశాడు మేడం. ఇట్లా పలాని నెల్లూరులో అండాల్ మేడం గారు ఉన్నారు, ఇట్లా బావా ఇట్లా పరిస్థితి అని చెప్పారు. దాని తర్వాత చెప్పేస్తే మేము ఇక్కడికి అంత నెల్లూరుకి అంత వెళ్ళాలంటే లాంగ్ కదా మనకు, కడప దగ్గర కడప చూపించుకుందాం అనేసి కడపకి వెళ్ళాం మేడం. కడపకి వెళ్తే అక్కడ ఒక 4 months జర్నీ చేశాం. 4 months జర్నీ చేశాం మేడం. ఆ 4 months జర్నీలో నీటి బుడగలు మేడం గారు అవి ఇవి ఆమె స్కానింగ్లో ఆమె రిపోర్ట్ అంతా తీసుకున్నారు మేడం గారు. జర్నీ చేసే నీటి బుడగలు ఉన్నాయి, ఫైనల్గా ఆపరేషన్ చేయాలా అన్నారు. తర్వాత ఈ బద్వేల్ వాళ్ళు రెఫరెన్స్ చేసిన అండాల్ మేడం న్యాచురల్గా ఫుడ్ ద్వారానే జరుగుతుందంట ఇట్లా విషయము అని చెప్పారు. సరే ఇంక ఎందుకు ఆలస్యం చేయడం ఎందుకు, అండాల్ మేడం దగ్గరికి వెళ్దాము అనేసి వచ్చాం మేడం. ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఓపీ తీసుకొని ఎండింగ్ ఒక 1 day మేము జర్నీ చూసాము. తర్వాత ప్రతి విషయంలో సంప్రదించిన ప్రతి టైము నాకు మీరు చెప్పే విధానం కావచ్చు, సిస్టర్ రిసీవింగ్ కావచ్చు, ఇక్కడ ఉండే సిస్టర్లు మనకు ఏ విధంగా ట్రీట్, ఒక పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది ఇక్కడ. అంటే మేడం గారు వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఏం రిజల్ట్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ ప్రతి విషయం. నాకైతే ఒక విషయం చెప్పారు మేడం, ఫస్ట్ మేము చెప్పిన విషయం తప్పకుండా పాటించండి, ఆ విషయం అయితే కన్ఫామ్గా చెప్పారు మేడం. దాని తర్వాత విషయం వచ్చేసి మనం ప్రతిరోజు మేము నాకైతే ఈడ ఒక 2-3 times వచ్చిన తర్వాత, 2nd month వచ్చిన తర్వాత నేను అన్ని హాస్పిటల్లో తిరిగే బదులు ఈడ చేసే ట్రీట్మెంట్ బట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన దాన్ని బట్టి ఉంటే రిజల్ట్ ఈడే రావాలా, లేదంటే మనకు మేడం దగ్గరనే చూపించుకోవాలని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా, ఫిజికల్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయినాక తర్వాత ఈడ వచ్చే మెడిటేషన్ కావచ్చు, మోటివేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. నాకైతే మోటివేషను రిజల్ట్ అనేది తర్వాత విషయము. ఆ అమ్మాయి విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు, మేడం గారు కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ సార్ కానీ భాస్కర్ సార్ కానీ మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగా చెప్పేవాళ్ళు మాకు, ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలమ్మా, ఏం ఫీల్ కావద్దు. సమాజం ఎన్నో రకాల మాకు కూడా ప్రాక్టికల్గా ఎదురైనాయి. సమాజం విషయంలో కూడా, బంధువుల విషయంలో కూడా, మీ పేరెంట్స్ను కూడా తీసుకురండి, అన్ఎడ్యుకేట్ ఉంటే వచ్చి కూర్చోబెట్టండి. ప్రతి విషయము నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేవారు. తర్వాత ఒక మేడం గారు మీకు ప్రతిసారి సంప్రదించే టైంలో కూడా ప్రతిసారి కూడా మీరు మాకు ప్రతిదీ ఒక తల్లి లెక్క మోటివేషన్ చేసేవాళ్ళు. అంటే తల్లి తర్వాత తల్లి లెక్క నాకైతే ప్రాక్టికల్గా నేను వేరే ఏం లేదు, ఏం కాదమ్మా నీకు నేను చెప్పినే చేయను, నువ్వు తల్లివి అవుతావు, బిడ్డను ఇవ్వడం కాదు, బిడ్డను హెల్దీ బిడ్డను తీసుకోవాలా నువ్వు అనే పాయింట్ చాలా. ఇప్పుడు కూడా నా బిడ్డ హెల్దీగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళలే నేను. ఇప్పటి వరకు హాస్పిటల్ కంటే ఒక జలుబు కానీ జ్వరం కానీ నా బిడ్డకు రాలేదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను. ఆ ప్రాక్టికల్గా చూసేదానికంటే నేను ప్రతిసారి మేడం గారినే తలుచుకునేవాను. అయితే ఇప్పటికి నేను మేడం గారిని ఎప్పుడో కలవాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాను. సి సెక్షన్ మేడం, సి సెక్షన్ అవ్వడం వల్ల కొంచెం జర్నీ చెయ్యొద్దు అనేసి చెప్పారు. ఎన్నాళ్ళైందమ్మా డెలివరీ అయ్యి? మార్చి 21st మేడం. నిన్న సాటర్డేకి పాపకి 4 months కంప్లీట్ అయ్యి 5th month పడ్డారు. చాలా యాక్టివ్ మేడం పాప, చాలా అంటే చాలా యాక్టివ్ గా, హెల్తీగా కూడా చాలా హెల్తీగా ఉంది. తర్వాత నేను 1st month, 2nd month, 3rd month చూపించాను మేడం. 3rd month తర్వాత మేము
ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మంత్ మళ్ళీ రావాలి. మేము రావాలనేసరికి మేము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాము. తర్వాత ఈ అమ్మాయి కూడా ఒక అమ్మవారిని పూజ చేస్తూ ఉండేది. ఇంకా తిరుమల శ్రీవారి మేము ప్రాక్టికల్గా మేడం గారు చెప్పేది తూచా చెప్పకుండా వాకింగ్ ఇవన్నీ బాగా చేసేవాళ్ళం, ప్రతిదీ చెప్పాము. సిస్టర్స్ కూడా మాకు ఫాలోఅప్, స్వాతి మేడం గారు కానీ, శైలజ మేడం గారు కానీ, సుజాత మేడం గారు కానీ, నాకు తెలిసిన వరకు ఈ అమ్మాయికి అందరు తెలుసు. బట్ ప్రతి సిస్టర్ ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు ప్రాక్టికల్గా మనం ఫాలోఅప్ చేస్తారు, ప్రతిదీ ఫాలోఅప్ చేస్తారు. మన డబ్బుల విషయం కాదు ఇక్కడ మ్యాటరు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆ పద్ధతి అనేది మనం పద్ధతిలో వెళ్ళినామనుకో ఖచ్చితంగా రిజల్ట్ అనేది సంవత్సరానికైనా వస్తుంది అనేది నేను నమ్మిన ఇక్కడ అనుభవం నేర్చుకున్నాను మేడం. బట్ ఇంకా 4th మంత్లో మాకు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అయిపోయింది. మేడం 6 months 1 year వెయిట్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అని మీరు మాకు లాంగ్ టైం అయితే చెప్పారు. కానీ మేము చేస్తున్నాం మేడం. 4th monthలో మాకు డేట్ రాకోకుంటే ఒకసారి వెళ్ళి రిజల్ట్ చూసారు మేడం. చూసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆ పాయింట్లో కూడా రిజల్ట్ వచ్చిన వెంటనే మేడం ఇక్కడికి మేము కాల్ చేసాం. కాల్ చేస్తే మేడం గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉండే హాస్పిటల్స్ మేడం గారు, సుజాత మేడం గారు, అక్కడే ఉండే గైనిక్ దగ్గరికి వెళ్ళి, మంచి గైనిక్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఇక్కడికి వస్తే మళ్ళీ జర్నీలో ఏదన్నా ప్రాబ్లం అవ్వచ్చు అనే పాయింట్ కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే కొంతమంది రండి ఇక్కడికి రండి అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, అంటే నేను చూసిన వాళ్ళు. ఆ పాయింట్ కూడా నాకు అంటే మంచి గైనిక్ దగ్గరికి వెళ్ళాము. ప్రతిదీ మళ్ళీ ఇక్కడ చూపించుకోకుండా అక్కడ చూపిస్తున్నా కూడా మేము ప్రతిదీ కాల్ చేసి రిపోర్ట్లు పంపించే వాళ్ళం, రిపోర్ట్ సపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ ట్యాబ్లెట్లు రాయిచ్చారు మేడం, ఎట్లా మేడం అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. అయితే నేను ప్రాక్టికల్గా చూసేది ఏంటంటే, తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మేడం వాట్సాప్లో పెట్టడం, అన్ని రకాలుగా ఈడ ట్రీట్మెంట్ చేయించుకోకుండా మాకు రిజల్ట్ అయితే చూపించేవాళ్ళు. వీళ్ళు ఇది తీసుకో పాప అని సిస్టర్స్ చెప్పేవాళ్ళు. ఇలా రకాలుగా చెప్తుంటే తర్వాత 9th month రిజల్ట్ వచ్చి మాకు C-section ఆపరేషన్ అయింది, బిడ్డ కలిగింది. నాకైతే ఇక్కడ మేడం గారు అయితే నాకు 9 years మ్యారేజ్ అయ్యి ఈ జర్నీలో చాలా వరకు నేనైతే నాకు డబ్బులు అయితే నేను కూడా సంపాదించగలిగినాను. కానీ ఈ రోజుకి పిల్లల్ని అయితే అమ్మ లెక్క నాకైతే మేడం ఒక మంచి హెల్తీ అమ్మాయిని ఇచ్చింది, తల్లి లాంటికి నాకు మేడం గారు. నేనైతే చాలా ఆనందపడుతున్నా. నాకు ఈరోజు బిడ్డనే కలగడమే కాక ఆమె అయితే నాకు నెక్స్ట్ కూడా నేను మేడం దగ్గరనే రిజల్ట్ ఒక 2 years తర్వాత చేసుకోవాలనుకున్నాను. నేను రిఫరెన్స్ అయితే ప్రతి ఒక్కరికి నేను అయితే చెప్తున్నా మేడం, అంటే నాకు అండాలి మేడం చేసింది, ఆమె తల్లి లెక్క చేసింది. నాకు ఫస్ట్ తల్లి అంటే నాకు ఇప్పుడు బిడ్డలు లేరు మేడం, నేను డబ్బు అయితే సంపాదించుకునే ఎప్పుడైతే బిడ్డలు లేకోకుంటే ఎవరైనా కూడా సమాజం కాదు, తల్లిదండ్రులు కాదు. నా తమ్ముడికి అయితే నాకన్నా ముందు జరిగింది, నాకన్నా వెనకలు జరిగింది. నాకన్నా వాళ్ళ 2 పిల్లలు పుట్టినారు, నా చెల్లెలకు నాకన్నా వాళ్ళకి 2 పిల్లలు పుట్టినారు. వాళ్ళందరినీ కూడా నేను చూశాను, ప్రతిదీ ప్రాక్టికల్గా నేను అనుభవించి నాకు పిల్లలు కలగలే. అది అనుకోని కారణాలు ఏమో దేవుడు నాకు వెనకలా చేశారు. మేడం దగ్గర రిజల్ట్ కావాలనిపించింది ఏమో కానీ అయితే నాకు దేవుడు అండాలి మేడం నాకు చాలా ఆనందం వేస్తుంది. ఇలాంటి మేడం ఇక్కడ సమాజంలో ఉండాలా, ఖచ్చితంగా ఉండాలా. నేను ప్రాక్టికల్గా చూస్తున్నా మేడం, మీలాంటి తల్లి లాంటి వాళ్ళు. ఇదైతే నేను నా అనుభవంలో నేను ఒక 10 మందికి రెఫరెన్స్ చేసిన. మా కడప డిస్ట్రిక్ట్లో ఒక 5 years అయింది, 6 years అయింది మ్యారేజ్ అంటే అండాలి మేడం దగ్గరికి వెళ్ళండి. బలవంతం ఏం లేదు, న్యాచురల్గా జరుగుతుంది. ప్రతిదీ ఫుడ్ ద్వారా చేస్తుంది, వాకింగ్ చేస్తుంది. అలాంటి మేడం సమాజంలో ఎంతమంది బిడ్డలను జన్మనిచ్చడం వల్ల కూడా అంతమంది బిడ్డలు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇది న్యాచురల్. మా వైఫ్ అయితే ఇప్పుడు ఏముంటుందంటే, నువ్వు సెకండ్ అండాలి మేడం కావాలా, మా వైఫ్ మా బిడ్డని అంటుంది, డాక్టర్ని చేస్తా అంటుంది అది మేడం. అది జరుగుతుంది. చదవలేకపోయాను మేడం కొద్దిగా ఇంట్లో పరిస్థితుల వల్ల, కానీ నాకు డాక్టర్ అవ్వాలని చాలా ఇష్టము. నాకు పుట్టడం కూడా నాకు పాప అంటే బాగా ఇష్టం. ఫస్ట్ పాపే కావాలనుకున్నా, పాప పుట్టింది. నేను అదే చెప్తున్నా, మంచిగా చదివించి నేను కూడా మంచిగా గైనిక్ చేయాలని కోరుకుంటున్నాను మేడం. పాపకు చెప్తా ఉన్నాను నేను, నెక్స్ట్ నువ్వు ఆండాల్ మేడం లాగా మంచిగా ఈ సొసైటీకి మంచిగా యూజ్ అవ్వాలి అని నేను చెప్పుకుంటున్నాను మేడం. టాక్ టు బేబీ చేస్తున్నాను, నా బేబీతో టాక్ టు బేబీ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీలో బాగా టాక్ టు బేబీ చేసినప్పుడు బేబీ బాగా రెస్పాండ్ అయ్యేది మేడం. బాగా కదలడము, ఏదన్నా చెప్తే ఏదన్నా సాంగ్స్ అవి పెట్టినప్పుడు బాగా మూమెంట్స్ ఇచ్చేది. నేను ఆశ్చర్యపోయాను మేడం, బిడ్డ లోపల ఉంటే మేడం మాట్లాడితే కాదు ఇది అని చేసి. నేను మా హస్బెండ్ కి చాలా సార్లు చూపియాలి అనుకునేదాన్ని,
కానీ ఆ టయానికి ఆ పాప కొద్దిగా మూమెంట్ ఇచ్చేది కాదు. కానీ చాలా సార్లు ట్రై చేయగా మా ఆయనకు కూడా చూపించాను అనమాట. నేను చెప్పినప్పుడు ఇలా చేతులు పెట్టించి ఆ పాప లోపల మూమెంట్స్ బాగా చూపించాను మా ఆయనకు కూడా. చాలా బాగా మూమెంట్స్ ఇచ్చేది. సో మీకు ఈ 4 months లోకే మీకు వచ్చింది కదా. లాస్ట్ టైం ఇదే మంత్ లో నాకు కన్సీవ్ అయింది మేడం. 28కి కన్సీవ్ అయింది. స్వాతి మేడంకి నేను పెట్టాను, ఇలా మేడం 1 week అయింది, పీరియడ్ రాలేదు అంటే ఇంకొక 1 week వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేశాను స్వాతి మేడంకి. సరే టెస్ట్ చేసుకో అన్నారు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తానే ఫోటో పెట్టాను మేడంకి, వాట్సాప్లో ఫోటో పెట్టాను. కంగ్రాచులేషన్స్ చెప్పారు. స్వాతి మేడం నాకు శైలజ మేడం చాలా సపోర్ట్ చేశారు మేడం. ఇక్కడికి వచ్చినప్పుడు శైలజ మేడం అయితే ఒక సిస్టర్ లాగా నాకు మంచి మోటివేషన్. ఎక్కువ ఏడ్చి ఒక 3 times వచ్చినప్పుడు 3rd time కూడా నాకు పీరియడ్ వచ్చిందని ఏడుస్తా ఉంటే మంచిగా మోటివేషన్ చేసేది మేడం. ఓ సిస్టర్ లాగా, ఏం అవ్వదు, నువ్వు చేయగలుగుతావు, కొంచెం టైం పడుతుంది, ఏం కాదు, చెయ్యి, రాలేదు కదా నాకు అవ్వలేదు అని నువ్వేమన్నా నెగిటివ్గా ఉండొద్దు, ఏమొద్దు అనేసి మంచిగా మోటివేషన్ చేసేది అనమాట. అలా బాగా నాకు చాలా సిస్టర్ లాగా మంచిగా చెప్పేది. ఓకే ఆయన బిజీలో ఆయన ఉన్నారు, ఓకే నేనే అనేసి నేను ఒక్కదాన్ని వెళ్ళడం చేయడం, టైం టు టైము ఫుడ్ ఇవన్నీ మేడంకి, స్వాతి మేడంకి మార్నింగ్ ఏం తింటున్నాను, ఆఫ్టర్నూన్ ఏం తింటున్నాను, నైట్కి ఏం తీసుకుంటున్నాను అని అన్నీ మేడంకు పంపించేదాన్ని, వాట్సాప్లో పంపించేదాన్ని. ప్రతిదీ రెస్పాండ్ అయ్యేది. మీరు చెప్పినట్టే చేసాం మేడం. రిజల్ట్ కూడా మాకు తొందరగా 4th month జస్ట్ వచ్చి వెళ్ళాము. 3rd month అయిపోయి 4th month వచ్చాము. నాకు ఆ 4th month 28కి కన్సీవ్ అయిపోయింది. స్వాతి మేడం కూడా ప్రతిదీ రెస్పాండ్ అయ్యేది నాకు. ఏదన్నా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి మేడం ఇలా అంటే కనుక్కొని చెప్తాను బుజ్జి గారు అది ఇదని బాగా రెస్పాండ్ అయ్యేది మేడం. నాకు ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ కన్సీవ్ అవుతానే మేడంకి ఇన్ఫార్మ్ చేసి చెప్పాను. మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులరా, రెగ్యులర్ పీరియడ్స్? ఇర్రెగ్యులరే మేడం. చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఇర్రెగ్యులర్ గా వచ్చేది. 2 months 3 monthsకి ఒకసారి వచ్చేది మేడం. ఇక్కడికి వచ్చాక మీరు కూడా అదే టెస్ట్ చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పారు. ఇంకేం ప్రాబ్లం లేదు, ఏం అవ్వదు. నాకు 6 months టైం ఇచ్చారు మేడం. మీరు 6 months ఇస్తే 3 months మేము వచ్చాము. 4th month వచ్చి చూపించుకొని వెళ్తే 4th month ఎండింగ్కి మాకు కన్సీవ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయిందా? రెగ్యులర్ అయింది మేడం. రెగ్యులర్ గానే వస్తున్నది, టైం టు టైం వచ్చేది. 28కి నాకు వచ్చేది. 28 4th month ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత రాలేదు, 28 రాలేదు. మేడంకు చెప్పింటే 1 week వెయిట్ చేయమన్నారు. చేశాను. మళ్ళా లేదు మేడం రాలేదు, ఎలా మేడం అని అంటే ఓకే కిట్ తెచ్చుకొని ఇంట్లోనే చూసుకోండి అన్నారు. చూసుకున్నాను, పాజిటివ్ వస్తానే నేను ఫోటో పెట్టాను మేడంకి. మళ్ళా ఎలా మేడం మేము అక్కడికి వచ్చేమా అని అడిగితే లేదు అక్కడే దగ్గరలో ఉన్న గైనిక్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని అంటే పొద్దుటూరులో మేడం దగ్గర చూపించుకున్నాను. C-section అయింది. ఆ విషయంలో కూడా మేడం ఇక్కడ ఈ అమ్మాయి కన్సీవ్ అయింది, వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత ఈ పాప అంటే ఒక ఆనందంలో లోపల పోయి చూపించుకున్న తర్వాత బేబీ బాగుందా మేడం అని అడిగారు మేడం. ఏంది పాప, ఒకటి కాలే ఒకటి పోలే, నీకు అప్పుడే బేబీ అని అడుగుతున్నావు అని అంటే ఈ అమ్మాయి బయటకు వచ్చి డిసప్పాయింట్ అయింది. అంటే మేడం గారు ఏం చెప్తారంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇంకా అన్ని రకాలుగా ఇంకా హార్ట్ బీట్ వచ్చేకి టైం పడుతుంది అనేసి మేడం ఉండి నువ్వు హోప్స్ పెట్టుకోవద్దన్నారు మేడం. ఆ రోజు శైలజ మేడంకి ఫోన్ చేశా. శైలజ మేడం ఇలా అన్నారు మేడం దగ్గరికి వెళ్తే అంటే ఏం కాదు పాప, నువ్వేం దాని గురించి ఏం పట్టించుకోకుండా హెల్దీగా ఫుడ్ తిను, మంచిగా వాకింగ్ చేస్తా, మంచిగా ఉండు, ఏం అవ్వదు, నెగిటివ్గా ఏవి థింక్ చేయొద్దు అని అన్నారు మేడం. మళ్ళీ ఒక 10 daysకి రమ్మన్నారు. 10 daysకి వెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ అన్ని వచ్చి బేబీ బాగుంది అని మా హస్బెండ్ కూడా లోపలికి పిలిపించి మేడం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. బాగుంది బేబీ, హార్ట్ బీట్ అన్ని వచ్చాయి. మేడం గారు ఏం చెప్పారంటే నన్ను పర్సనల్ గా పిలిచేసి ఆ పాపకు 9 years అయింది కదా, ఏదిన్నా మనము తీసుకోలేదు ఎక్కువ, ఆ పాప తీసుకోలేదు కాబట్టి నేను కొన్ని విషయాల్లో ఎందుకంటే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయి కొద్దిగా ఇది అవుతుంది అనేది మేడం గారు దూరదృష్టిలో కొద్దిగా చెప్పేది. ఈ అమ్మాయి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యేది ఆ విషయంలో. మేమైతే బయటకు వచ్చి ఏం కాదులే బుజ్జి అని ఎక్కువగా ఇది కాకుండా చెప్పేవాళ్ళం. అది బయటకు వచ్చి ఆ పాయింట్ మేడం శైలజ మేడం బాగా కొద్దిగా ఎక్కువ ఒక
పేషెంట్ కదా అనేలాగా ట్రీట్ చేయదు మేడం. ఓ సిస్టర్ లాగా చూసుకుంటా, చాలా బాగా చూసుకుంటాది. ఏదన్నా ఉంటే ఆ మేడంకి కాల్ చేసేదాన్ని నేను, ఇలా ఇలా అంటే లేదు అని చెప్తేది బాగా. స్వాతి మేడము రిపోర్ట్ కూడా మేము పంపిస్తే మా టాబ్లెట్స్ ఏంటి అవి కూడా చెప్పేది మేడం. ఎవరు సుజాత మేడం కావచ్చు, వీళ్ళ ముగ్గురునైతే నేను గుర్తు పెట్టుకునేది. ఈ అమ్మాయి అందరితో మాట్లాడుతుంటది మేడం. అయితే మేడం నాకు నచ్చింది ఇక్కడ సిస్టర్స్ మేడం, సిస్టర్ నుండి డాక్టర్ మీ వరకు కూడా చాలా బాగా రిసీవింగ్ ఉంటుంది మేడం. చాలా రిసీవింగ్ వల్ల మీకు ఏం అనిపించేది అంటే రిసీవింగ్ వల్ల మనము అది డిసైడ్ అయిపోయినాం ఇక్కడికి. ఇంత వేరే హాస్పిటల్లో అయితే ఇంత రిసీవింగ్ ఉండదు మేడం. ఏదో చూసుకొని అక్కడ తీసుకెళ్ళేది. ప్రతి సెక్షన్లో కూడా రిసీవింగ్ మనము ఎండింగ్ వరకు మీ దగ్గరికి తీసుకొచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు సెక్షన్ వైడ్ సిస్టర్స్ ఉన్నారు. తీసుకొని వెళ్ళి వాళ్ళే చూపించేసి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన ఏడ రిజల్ట్ వస్తుంది. ఈ ప్లేస్లో మనము ఇక్కడ తీసుకోలేకుంటే ఎక్కడ తీసుకోలేను అంటే ఇంత మోటివేషన్. ప్రతి సిస్టర్ దగ్గర మోటివేషన్ పాయింట్ వాళ్ళు మాకు పాజిటివ్గా చెప్పేవాళ్ళు. ఏం కాదు ఈ అమ్మాయికి చెప్పేవాళ్ళు, నాతో చెప్పేది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ప్రతి సిస్టర్ చెప్పేవాళ్ళు మేడం. ఎందుకో మరి మీరు చేసిన ట్రీట్ ఏమో కానీ, మీ దగ్గర ఎంప్లాయీ డిసిప్లిన్ ఏమో కానీ, నాకు వాళ్ళు సిస్టర్స్ కూడా మీరు ఎలా పాజిటివ్గా ఆలోచన చేస్తారో వాళ్ళు కూడా మనకు ప్రతి ఎంప్లాయీ కూడా నేను గమనించిన ప్రకారం చాలా బాగా చెప్పేవాళ్ళు మేడం మాకైతే. అది నాకు బాగా నచ్చింది మేడం. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఇదంతా చెప్తున్నారు, వీళ్ళ ప్రకారం పోతే నాకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం. ఆ కాన్ఫిడెన్స్ మిగిలిన దగ్గర రాలేదు. ఎక్కడ రాలేదు మేడం. ఒక చోటు ఒక హాస్పిటల్కి వెళ్తే ప్రొద్దుటూరులోనే, ఇంకా అప్పటికి 7 years, మాకు 7th year. ఇంకా ఎందుకు ఊరికి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, మనీ వేస్ట్, టెస్ట్ ట్యూబ్ పెట్టేసుకోమన్నారు. సరే మేడం మేము ఆలోచించుకొని చెప్తాము ఏ విషయం అని. ఇంటికి వచ్చేసి మేము వద్దు ఇంకా ట్రై చేద్దాము, 15 yearsకి 20 yearsకి కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు జస్ట్ 7 years కదా అనేసి మేము చూసాన్నాం మేడం. అక్కడ ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాము, వేరే వాళ్ళు చెప్పింటే అలా ఎక్కడ ఎవరు చెప్తే ఎక్కడ ఉంటుందేమో రిజల్ట్ ఉంటుందేమో అని వెళ్ళాము. హైదరాబాద్కి వెళ్ళాము, కడపలో చూపించుకున్నాము. లాస్ట్ 9th year ఇంకొక 15 daysలో కంప్లీట్ అవుతుంది. August 15th మా మ్యారేజ్ డే. 15 daysకి కంప్లీట్ అవుతుంది 9th year అనే టైంకి నాకు కన్సీవ్ అయిపోయింది మేడం. సో మీకు ఈ డైట్ చెప్తున్నారు, ఇవన్నీ ఎక్సర్సైజ్ చెప్తున్నారు, ఇవన్నీ అవసరమా? వేరే ఎక్కడ చెప్పలేదు కదా, ఇదంతా ఎందుకు చేయాలి, ఇది ఏమైనా పని చేస్తుందా అని అనుకోలేదా? లేదు మేడం, ఏం అనుకోలేదు. హెల్దీ ఫుడ్ మేడం వాళ్ళు చెప్పింది ప్రతిదీ హెల్దీ ఫుడ్. ఆ రోజు నేను అవన్నీ పాటించాను కాబట్టి నా బేబీకి కూడా మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది, చాలా మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా యాక్టివ్. అసలు వీడియోస్ కూడా చూసాను మేడం, చూసేదాన్ని. ఏం అర్థమయ్యేది నాకు వీళ్ళందరూ ఇలా చెప్పేటప్పుడు మంచి మోటివేషన్ అనిపించేది. ఇంతమందికి అయింది కదా, కంపల్సరిగా మనకు అవుతుంది అనేవి నాకు మంచిగా అనిపించేది మేడం. 9 years అయిపోయింది కదా, ఇంకా 9 yearsకి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పినారు కొంతమందికి వస్తుంది, కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పెట్టుకొని మీకు అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కౌంట్ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఒక విషయం మేడం, ఇర్రెగ్యులర్ విషయంలో మేడం గారు ఫీడ్బ్యాక్ బ్యాక్ వాళ్ళని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 20 years, 30 years, 15 years ఇవన్నీ రిపోర్ట్లో చూపించారు మాకు. ఆ నెగిటివ్ థింక్ అనేది ఇట్లా వీళ్ళకు ఉంది, రిజల్ట్ ఈ విధంగా ఉంది అనేసి మాకు ప్రాక్టికల్గా మేడం గారు ఒక రిపోర్ట్లన్నీ చూపించారు. ఒక పాజిటివ్ థింక్, పాజిటివ్ లేకి వెళ్ళిపోయాం, ఇంతమందికి కూడా రిజల్ట్ వచ్చింది అనే పాజిటివ్ లేకి వచ్చాం. ఓకే, ఆ పాయింట్ విషయంలో మాకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది మేడం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు డౌట్స్ క్లియర్ అయ్యాయి మేడం. వీడియోస్ చూడడం వల్ల కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు మా మాదిరిగా అనుభవాలు ఉంటాయి, పలు రకాలుగా ఉండొచ్చు వాళ్ళ విషయంలో. అవి అప్పుడప్పుడు నేను కూడా చూసేవాళ్ళము. ఒక్కొక్క పాయింట్ కూడా డిస్కషన్ ఎప్పుడన్నా చేసేవాళ్ళము. మా పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళం ఇట్లా ఇట్లా అనేసి. కానీ ఆ పాయింట్ విషయంలో మనకు రిజల్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ విషయంలో మాకు వస్తాను మేడం గారు మీకు ఎన్ని ఇయర్స్ అనేది చెప్పింది, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం బాగా. అది అసలు ప్రాబ్లమే కాదన్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది అసలు ప్రాబ్లమే కాదు,
ఏం అవ్వదు, కంపల్సరీగా అవుతుందని 6 months ఇచ్చారు మేడం టైం మాకు. 6 months ఇచ్చారు. ప్రతి నెల ఎదురు చూడలేదా మీరు? చూసేదాన్ని మేడం. కొంచెం పీరియడ్ వచ్చినప్పుడు బాధపడేదాన్ని. అదే ఏడుస్తా ఉంటే, ఒక రోజు ఏడుస్తా ఉంటే జ్యోతి మేడం నాకు ఎందుకు ఏడుస్తున్నావు, మామూలే, ఏం అవ్వదు అని మంచిగా మోటివేషన్ చెప్పి వెళ్ళారు, పంపించారు. తర్వాత నుంచి నేను ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా నా డైట్ గానీ వాకింగ్ చేయడం గానీ, కొంచెం మార్నింగ్ టైం అయితే సెట్ అయ్యేది కాదు మేడం ఇంట్లో వర్క్ అది ఉండడం వల్ల. కానీ ఈవినింగే ఒక 1/2 hour ఎక్కువ చేసేదాన్ని వాకింగ్. అలా టైం సెట్ చేసుకొని వాకింగ్ చేసేదాన్ని. టైం టు టైం ఫుడ్ గానీ అన్ని మంచిగా టైం టు టైం తీసుకొని చేశాను కాబట్టి నాకు ఈరోజు రిజల్ట్ మంచిగా వచ్చింది. ఫుడ్ విషయంలో అయితే మీరు చెప్పే ఫుడ్ ఎలాంటిదంటే న్యాచురల్ గా మనకు దొరికే ఫుడ్, వేరే ఏం లేదు. ఫ్రూట్స్ కావచ్చు, ఆకుకూర కావచ్చు, ఆ వాడే విధానంలో మనం అర్థం చేసుకున్నాం మేడం. ఈమె చెప్పేది న్యాచురల్ దొరికే ఫుడ్డే కదా మనకు చెప్పేది, ఆమె పాటించాల్సిన విషయం మేడం గారు చెప్పేది. అది కూడా ప్రతి విషయంలో క్లారిఫికేషన్ మనం అంటే మీరు చెప్పే డిసిప్లిన్ గా పద్ధతి వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేటే కానీ తగ్గేటైతే లేదు. మీరు చెప్పిన ప్రకారం చేయడం వల్ల మనకు రిజల్ట్ అయితే ప్రాక్టికల్గా నేను ఒకసారి బయట కూర్చొని, నేను ఫస్ట్లో 2nd month 3rd month కూడా వచ్చేవాడిని. ప్రతి టైంలో నేను వచ్చేవాడిని మేడం. బయట కూర్చొని ఆలోచించేవాడిని మేడం. కొంతమంది ప్రెగ్నెంట్ వచ్చేవాళ్ళు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చేవాళ్ళు. నేను కూడా ఇక్కడ పిల్లల్ని తీసుకొని వస్తానా రాలా మేడం దగ్గరికి, వస్తే ఎట్లా ఉంటుంది అని ఊహించుకునేవాడిని చెట్టు కింద కూర్చొని. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎక్కడో లేదు, రియాలిటీ అనేది మేడం దగ్గరనే మేము చూసామనేది నేను మనస్ఫూర్తిగా అయితే చెప్తున్నా మేడం. 10 మందికి అయితే రెఫరెన్స్ అయితే ఈడ మనం చెప్పడం వల్ల మంచి జరుగుతుంది. ఈడ ఏం లేదు మేడం. చాలా మంది నమ్మలేదు మేడం మాకు న్యాచురల్ గా అయ్యిందంటే. మా రిలేటివ్సే నన్ను ఒక ఆవిడ అడిగింది, టెస్ట్ ట్యూబ్ బేబీ ఏమైనా పెట్టించుకున్నారా మీరు, ఎక్కడికో వెళ్తా ఉన్నారు కదా అనేసి అడిగారు. లేదు, న్యాచురల్ గానే ఏంటంటే, అంటే 9 years వరకు లేని 9 months అంత ఎండింగ్ లో ఇంత ఎర్లీగా ఎలా అయింది మీకు అనేసి బాగా అడిగేవాళ్ళు. ఇదే ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఏంటంటే సమాజంలో అట్లా తయారైపోయింది మనకి. అన్ని ఇప్పుడు ఏ విషయమైనా ఒక బటన్ నొక్కేస్తే అన్ని మనకి చేతికి వచ్చేస్తుంది. ఆన్లైన్ అయినా షాపింగ్, ఎనీథింగ్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, కాసేపు ఒకటి లేట్ అయితే డిలే ఈజ్ ఈక్వల్ టు నెవర్. లేట్ అయిందంటే ఇంకా ఇది రాదు, లేట్ అయిందంటే కష్టం. అటువంటి ఆలోచన అన్ని విధాలలో ఉన్నట్టు ఇది కూడా వచ్చేసింది. అందుకనే ఇప్పుడు వీళ్ళు చెప్పి అది దాన్ని రియాలిటీ చేసేస్తున్నారు. ఏమి 1 సంవత్సరం రాకపోతే రావడం కష్టం. వేరే వాళ్ళకు వచ్చినా నమ్మరు, ఎందుకంటే ఆ నమ్మకానికి అది మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు అనుకునేదే కరెక్ట్ అని అది ఆ నమ్మకాన్ని మన మీద వేసి రుద్దేస్తారు. దాంట్లో నుంచి మీరు బయటికి రావడం అంటే చెప్పినా కూడా నమ్మరు. ఇంకోటి టాక్ టు బేబీ ఇదంతా ఇస్తే వాళ్ళకి తెలియదు ఎట్లా అట్లా బిడ్డ ఉంటుంది. ఏదో లక్లో వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు చెప్పుకుంటున్నారనే ఉంటారు. ఎక్కువ మంది వచ్చినప్పుడే సమాజంలో అది దాన్ని గుర్తిస్తారు. అందుకని మనం దాన్ని తీసుకోవద్దు. ఒకటి ఇప్పుడు మీరు చెప్పడం మీకు కూడా ఉండుంటుంది కదా, 9 years రాలే, నాకు చాలా కష్టం అనేది. లేదు మేడం, నేను వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు కూడా నెగిటివ్గా ఉండేది నా మైండ్ సెట్. అప్పుడు మా హస్బెండ్ అనేవారు, ఏం అవ్వదులే, అవుతుందిలే అని. కానీ ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు చెప్పినప్పుడు, మోటివేషన్ ఇచ్చినప్పుడు, కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నాకు అవుతుంది. అదొకటి ప్రతిసారి చెకప్ చేయించుకునేటప్పుడల్లా మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా నాకు ఇంకా హోప్స్ పెరిగేది. మేడం ఏమేమి టెస్ట్లు అయినాయి ఇక్కడ? చాలా చేశారు మేడం. ఫార్క్యులర్ స్టడీస్ అన్ని చేశారు, ట్యూబ్ టెస్ట్ చేశారు. ప్రతి మంత్ టెస్ట్ చేసినప్పుడల్లా రిజల్ట్ మంచిగా వస్తా అంటే హోప్స్ పెరిగేవి. అవుతుంది, ఒక 1 month లేట్ అయినా కంపల్సరీగా అవుతుంది అనే హోప్స్ అయితే బాగుండేవి మేడం. ఒక పాయింట్ మేడం, ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మా ఇద్దరి మధ్య చిన్న అపోహలు కూడా ఉండేటివి కూడా ఇక్కడ వచ్చేసరికి నివృత్తి చేశారు మేడం నాకు. ఎందుకంటే ఒక పాయింట్ ఇది వాల్యుబుల్ మేడం. ఇది నేను ఇది రియాలిటీగా చెప్పాలనుకున్నా మేడం. ఈ అమ్మాయికి పీరియడ్స్ అప్ అండ్ డౌన్, నాకు వేడి వల్ల కౌంటింగ్స్ అప్ అండ్ డౌన్. నేను ఎప్పుడు కౌంటింగ్స్ పైన అంటే చెప్తే నేను కొన్ని రకాలుగా ఆలోచించి కౌంటింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మా తమ్ముడు కూడా ఒక స్టడీ చేసేవాడు. ఈడ వచ్చేసరికి ఈ అమ్మాయికి కొద్దిగా చెప్తే ఏమన్నా అవుతుందేమో ఈ పీరియడ్స్ అప్ అండ్ డౌన్ విషయంలో అని కొద్దిగా ఫీలింగ్స్ ఉండే. అంటే కొద్దిగా భయంగా పాప ఏదన్నా అవుతుందేమో అనేది.
ఇక్కడికి వచ్చేసరికి నాకు కూడా కౌంటింగ్స్ టెస్ట్ కూడా నేను ఫస్ట్ మంత్ చేయించుకోలే, సెకండ్ మంత్ చేయించుకోలే, థర్డ్ మంత్ ఏమో చేయించుకున్నా. ఈ అమ్మాయి కూడా చేయించుకోలేదు అనే అన్నీ కూడా ఉండేది. కానీ నేను కొద్దిగా అన్కంఫర్ట్ ఉండడం వల్ల నేను చేయించుకోలే. థర్డ్ మంత్ అయితే చేయించుకొని ఆ కౌంటింగ్ ఎలా రిజల్ట్ కూడా మాకు ప్రాక్టికల్ గా అమ్మాయి కూడా చూపించారు. అమ్మాయి కూడా చూపించడం వల్ల నా మీద కూడా కొద్దిగా అపోహలు ఉండొచ్చు మేడం, అదైతే వాస్తవం మేడం. ఇది నా రిజల్ట్ నాకు తెలుసు. బట్ ఈ అమ్మాయిలో కూడా కౌంటింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ఇతనికి మా ఆయనకి ఏమన్నా ఉన్నాయా, ఎందువల్ల లేట్ అవుతుంది, ఈ అపోహ కూడా మాకు ప్రాక్టికల్ గా ఇద్దరం వెళ్ళి చూసిన తర్వాత మనకు ప్రాక్టికల్ గా చూపించారు మేడం. అప్పటికి అది కూడా రియలైజ్ అయిపోయింది మేడం. ఈ విషయంలో పెడే కొన్ని విషయాలు చెప్పాలి మేడం. ఇట్లాంటి కూడా మాకు ప్రాక్టికల్ ప్రతి విషయము మా యొక్క ఈడ జరిగిన విషయంలో మనసులో ఉండేటివన్నీ పక్కకు తీసేసినారు మేడం. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోవడం వల్ల అండర్స్టాండింగ్ అయిపోయినారు. అంతే కదా. ఇది కూడా కొన్ని ఉన్నాయి మేడం. అవి తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక్కొక్కసారి డౌట్ ఉన్నప్పుడు డౌట్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా ఉంటారు. ఏదైనా హ్యాపీ మేడం. అది అయితే క్లియర్ అవ్వడం వల్ల కూడా మేడం మనం బాగుండేది. అది అంతే కదా. అప్పుడు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగి ఉంటుంది. అది జరిగింది మేడం. ఓకే సార్. చెప్పినప్పుడు తెలిసింది మీరు కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యారు. ఒకటేంటంటే బేసిక్గా ఈ విషయాలు ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ విన్నప్పుడు బాగుంటుంది. ప్రాక్టికల్గా రిజల్ట్ రావాలి అని అంటే ప్రతి ఒక్కరు పోయిన తర్వాత బాగుండింది, వాళ్ళకు వచ్చింది, వాళ్ళు చేశారు అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి, మళ్ళీ మర్చిపోతాం. కానీ ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ భాగం మగవాళ్ళ సపోర్ట్ తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ దర్ ఓన్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్, టైము ఇవ్వలేకపోయేవాళ్ళు కొందరు ఉంటారు. బిజీ అనుకొని టైం ఇవ్వరు. కానీ లైఫ్లో ప్రయారిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది మనకి ఏ టైంలో ఏ ఏజ్లో రావాలో ఆ టైంలోనే ప్రయత్నం చేయాలి. బిజినెస్ ఇంకోటో ఉంటే అది ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మగవాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం తక్కువ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటని చూస్తే అదే ఎప్పుడో చెప్తారు మీరేం చేస్తారు అంటే మేము షాపు బిజినెస్ అంటారు. 2 గంటల నుంచి అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా. కొన్నిసార్లు సండే ఏం చేస్తారంటే సండే కూడా ఉంటుందని. బట్ పర్సనల్ లైఫ్ కూడా కొద్దిగా టైం ఇవ్వాలి. పిల్లలు కావాలంటే కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు టైం ఇవ్వకపోతే సబ్సిక్వెంట్గా డౌన్ ద లైన్ ఆఫ్టర్ 10 years or 15 years నేను అంతా ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు టైం ఇస్తాను అంటే ఏం లాభం? ఇట్ డజంట్ వర్క్. అందుకని ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. టైము హస్బెండ్స్ కంపల్సరీగా ఈ ప్రాసెస్లో ఇవ్వాలి. అప్పుడే వైఫ్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా సందర్భాల్లో పైకి మనం చెప్పలేము, కానీ మనసులో ఉంటుంది. ఏంది ట్రీట్మెంట్కి పోతున్నాం, వాళ్ళు ఎంత చెప్తున్నారు, నేనే చేస్తున్నాను, మా హస్బెండ్ చేయట్లేదు. సో ఆ ఒక్క నెగటివ్ థాట్ ఈజ్ ఇనఫ్ టు డిస్టర్బ్ హర్ హార్మోనల్ బ్యాలెన్స్, హైపోథాలమిక్ ప్రాసెస్ అంతా ఎక్కడో ఒక దగ్గర. బాడీ అండ్ మైండ్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్. అందుకనే ఇలాగ కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పడం, ఎట్లా ప్రాబ్లం నుంచి ఎట్లా బయటకు వచ్చారు అని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోమని చెప్పడము, ఇవన్నీ దానికోసమే. సో 5 విషయాలే చెప్పేది. చూడడానికి సింపుల్గా అనిపించవచ్చు. నాకు తెలిసి మేబీ అరౌండ్ 10%
అంటే ఎక్కువ. 90% ఫాలో కారు అంటే ఏదో ఒకటి చేసి ఇది చేస్తే సరిపోతుంది, నాకు ఇదే వీలవుతుంది. ఓకే, వీలైనంత వరకే చేయాలి, బట్ ఎఫర్ట్ ఉండాలి. సో డయట్ గురించి చెప్తాం, అది వీలైనంత వరకు చేయడం. వాకింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మెనీ టైమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఎంప్లాయిడ్ దీస్ డేస్ అండ్ దే వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్. ఆ వాకింగ్ అని చెప్పగానే వాళ్ళ ఫేసే అర్థమైపోతుంది మనకి, అది కుదరదు, మనం చేయలేము అన్నట్టు. చెయ్యాలి అనుకుంటే ఒకరోజైనా చేయొచ్చు కదా. మనసులో ఎప్పుడైతే ఇది కష్టంలే అని వచ్చింది అంటే చేయకూడదనే ఉంది. చెయ్యాలి అని కనుక మనకు మనసులో ఉంటే మనం చెప్పినప్పుడు ఆలోచిస్తారు, ఇది కష్టమే చేయడం, ఎట్లా చేయొచ్చు అని. ఎట్లా చేయొచ్చు అన్నప్పుడు నెక్స్ట్ అడుగుతారు, సార్ 2 days చేయొచ్చా, 1 day చేయొచ్చా అని. సో వాళ్ళ రెస్పాన్స్లోనే తెలిసిపోతుంది. తర్వాత ఈ వీడియోస్ కూడా చూడమని చెప్తాం. ఈ వీడియోస్ చూడమన్నప్పుడు కూడా ఎక్కువ మంది వచ్చే వాళ్ళలో కపుల్లో విమెన్ రిలేటివ్గా ఎక్కువ చూస్తారు. మెన్ దగ్గరికి వచ్చేటప్పుడు అగైన్ సేమ్ థింగ్. అంటే దాంట్లో ఏముంటుంది, లేకపోతే నాకు టైం లేదు. నేను చాలాసార్లు చెప్తాను, వీళ్ళు 9 years మ్యారేజ్ అయ్యి డిఫరెంట్ ట్రయల్స్ చేసి అల్టిమేట్లీ దే కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు చాలామంది వాళ్ళే సొంతగా చేసుకోవాలంటే వాళ్ళు కూడా 9 years ట్రావెల్ చేయాలి. సొంతగా నేనే అన్నీ చేసుకుంటానంటే ఎవరు ఇంటెలిజెంట్ ఫెలో? ఎదుటివాడు ఏ ప్రాబ్లం చేస్తున్నాడో అది చూసి, అరే అది చేస్తే మనకు నష్టము, మనం చేయకూడదని తెలుసుకున్నాడు తెలియగలవాడు. లేదు నేను చేస్తాను, తప్పు చేస్తాను, తప్పు చేసిన తర్వాత దాంట్లో నేను లెసన్ నేర్చుకుంటాను అంటే అది కూడా ఒక లెర్నింగ్ మెథడే, బట్ ఇట్ టేక్స్ ఎ వెరీ లాంగ్ టైం. సో వీళ్ళు 9 years ఆఫ్ దర్ స్ట్రగుల్ ఒక 20 minutes to half an hourలో చెప్పేశారు. సో దాన్ని మనం తీసుకోగలిగితే, అట్లా చాలామంది మాట్లాడింది తీసుకోగలిగితే, మీకు ఎట్లా అన్వయించుకోవాలి, మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అని మీరు తీసుకున్నప్పుడు యూ విల్ బీ ఆన్ ఏ బెటర్ పాత్. సో వీడియోస్ని, ఇంకొక విషయం కూడా, వీడియోస్ని మెనీ టైమ్స్ వైఫ్ చూడాలి, హస్బెండ్ చూడాలి, వాళ్ళ వెల్ విషర్స్ అంటే జనరల్గా పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళు కూడా చూడాలి అని చెప్తాం, మదర్-ఇన్-లాను అని. సో దానికి అనేక రకమైన కారణాలు ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు పేరెంట్స్తో కానీ ఇన్లాస్తో. అట్లా లేనప్పుడు కూడా ఇమీడియట్ ఆన్సర్స్ కొన్ని వస్తాయి. వాళ్ళు మాతో ఉండరు, వాళ్ళ దగ్గర ఫోన్ చిన్నది ఉంది, లేకపోతే వాళ్ళు చదువుకోలేదు, ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు. ఇన్ ఇండియన్ కల్చర్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్లో దట్ ఈస్ డిఫరెంట్. మన వాళ్ళు చాలామంది అదర్ కంట్రీస్కి పోతారు, US, UK, ఎక్కడికైనా. కానీ డెలివరీ టైంలో పేరెంట్స్ వెళ్తారు. ఎందుకు వెళ్ళాలి? UK, USAలో అక్కడేమి వాళ్ళకేం పేరెంట్స్ అంతా వచ్చి చేసి ఏదే ఉండదు కదా. కల్చరలీ వీఆర్ డిఫరెంట్. వీ ఆల్వేస్ వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ అట్ క్రూషియల్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం కూడా ఒక క్రూషియల్ టైం. ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? మన ఓన్ పేరెంట్స్ కానీ, మన ఓన్ ఇన్లాస్ కానీ, బ్రదరో సిస్టరో ఉంటారు. అందుకని వాళ్ళని కూడా చూడమని చెప్తాం. ఎవరికి చెప్తాం? కపుల్కి చెప్తాం. అది వీళ్ళ లెవెల్లోనే స్క్రీన్ చేసేస్తారు, అది కష్టం, కుదరదు. సరే, ఎందుకు చూడాలి వాళ్ళు అంటే, మాతో ఇంటరాక్షను మేబీ ఇట్లా మంత్లీ వన్సో ఎప్పుడో ఉంటుంది. దేని గురించి అయితే కంటిన్యూస్గా మనం మాట్లాడుకుంటామో దాంట్లో సొల్యూషన్స్ ఫాస్ట్గా దొరుకుతాయి.
ఇప్పుడు మదర్ ఇన్లా ఉంటారనుకోండి ఇంట్లో, లేకపోతే మదర్ ఉంటారనుకోండి, వాళ్ళు కూడా చూస్తుంటే రోజు ఏదో మాట్లాడతాం, ఈ విషయాలు కూడా మాట్లాడతాం. ఈ విషయాలు కూడా మాట్లాడినప్పుడు మనకి డౌట్స్ వస్తాయి, క్లారిఫై చేసుకోవాల్సి వస్తుంది, ర్యాపిడ్గా ట్రీట్మెంట్లో మూవ్ అవుతాం. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎస్పెషలీ జాయింట్ ఫ్యామిలీస్లో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు డయట్ గురించి చెప్తాము. డయట్ వీళ్ళకి మాత్రం తెలిసి మదర్ ఇన్లాకో తెలియకపోతే ఎందుకు తినాలి, ఇది ఎందుకు చేయాలని ప్రతిరోజు ఒక డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళే ఆల్రెడీ చూసున్నారనుకోండి, వాళ్ళు ఎట్లంతా హెల్ప్ చేయాలో తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది, వాట్ దే హ్యావ్ టు టాక్ అండ్ వాట్ దే షుడ్ నాట్ టాక్. అది మదర్ కావచ్చు, మదర్ ఇన్లా కావచ్చు. ఈ వీడియోస్ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళ యాంగ్జైటీతో ఏమంటారు, ఏంది ఇంకా కాలేదు, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. దర్ ఇంటెన్షన్ మే నాట్ బి టు హర్ట్. వాళ్ళ అగనీని, ఫీలింగ్స్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పడిపోతాయి. వాళ్ళు ఈ వీడియోస్ అన్ని చూసినప్పుడు మనం రైట్ హెల్ప్ చేయాలంటే మనం అన్నెసరీగా వీ షుడ్ నాట్ పుట్ ప్రెషర్ ఆన్ ది కపుల్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. ఇది సింపులే, మీ పేరెంట్స్ చేత చూపించండి, పాసిబుల్, ఎంత పాసిబుల్ అవుతుందో. అది కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మేబీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, మేబీ డ్యూ టు అది ఎలా హెల్ప్ చేస్తుంది, వాళ్ళు చూస్తే మనకి ఎలా లాభం అవుతుంది అనేది మీకు తెలియదు, మాకు తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే వీ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ ద పాస్ట్ 30-35 years అండ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ కపుల్స్. వాళ్ళ ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ప్రెగ్నెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది తెలుసు. కాబట్టే ఏదైనా చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చేస్తే మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక వన్ ఇంపార్టెంట్ ఏరియా, ఫ్యూచర్లో కూడా అది అవసరం, ప్రెగ్నెన్సీలో అవసరం, ప్రెగ్నెన్సీ రాకముందు అవసరం. ఈ లైఫ్లో ఏ డిసీజ్ ప్యాటర్న్లో కానీ, మోర్ సో ఫర్టిలిటీ ఇష్యూస్లో, దీస్ ఆర్ ఇష్యూస్ రిలేటెడ్ టు అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. Having a child is a great emotional involvement of the human being. అది జరగలేనదు అన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. ఒక స్టడీలో క్యాన్సర్ పెయిన్ ఎంత ఉంటుందో, కపుల్ విత్ ఇన్ఫర్టిలిటీ అండర్గో ది సేమ్ పెయిన్. బట్ ఇన్ క్యాన్సర్ అట్లీస్ట్ దేర్ ఇస్ సింపతి. చూసినప్పుడు అయ్యో బాధ, వాళ్ళకి ఇట్లా అయింది అని. బట్ ఇన్ఫర్టిలిటీలో వీళ్ళు చూడటానికి బాగానే ఉంటారు, బట్ ద అమౌంట్ ఆఫ్ పెయిన్ దే విల్ బి అండర్ గోయింగ్ ఈజ్ ఎక్స్క్రూషియేటింగ్. సో అంటే ఎప్పుడైతే మన మైండ్ అంతా నెగటివ్ ఛార్జ్తో పెయిన్ ఉందో, కంటిన్యూస్గా కార్టిసాల్, సో మెనీ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో ఏ కపుల్కైనా దే విల్ నాట్ బి హ్యాపీ. ఏదో ఒక టైంలో ఇది వస్తానే ఉంటుంది మైండ్లో. రిమైండర్ ఫ్రమ్ యువర్ ఓన్ థాట్స్, రిమైండర్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంట్. కంటిన్యూస్గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ట్రిగ్గర్. ఈ మంత్ రాలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 months 1 year అయిపోయింది అనుకోండి, టైం చూసుకుంటాం మనం. లేకపోతే బయట నుంచి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఏదో కామెంట్ పాస్ చేస్తారనుకోండి, దట్ ట్రిగ్గర్స్. ఒకసారి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితే దాని ఫంక్షన్ ఏంటంటే బాడీలో సిస్టమ్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేసేస్తుంది. రీప్రొడక్టివ్ ఫంక్షన్ కూడా పోతుంది. ఈ ఓవులేషన్ కానీ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ జీరో అయిపోతాయి, ప్రాపర్గా వర్క్ చేయదు. ఇది ఎట్లా ఉంటుందంటే మనం స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ తిరగాలి, స్విచ్ ఆఫ్ చేసి లైట్ వెలగాలంటే వెలగదు కదా.
అప్పటిదాకా తీసుకున్న డ్రగ్స్ వాట్ ఎవర్ ఎన్ని టన్స్ ఆఫ్ డ్రగ్స్ తీసుకున్నా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద బాడీ. దెర్ ఆర్ నో మెడిసిన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ మైండ్. ఇదే ప్రాబ్లం ఇక్కడ. హ్యాపీనెస్కి మెడిసిన్స్ ఉంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఈజీ. మీరు రాగానే ఈ మందులు వాడండి, మీరు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ పోతాయి, మీరు హ్యాపీ అయిపోతారు, అన్హ్యాపీనెస్ అంతా పోతుంది, సిస్టమ్ ఫంక్షన్ చేస్తుంది. అది లేదు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ బాడీకి టాంజిబుల్ థింగ్స్ వీ కెన్ షో. స్కాన్ చేసి మీకు యూట్రస్ ఇట్లుంది, ఓవర్ ఇట్లుందని నాకు తెలుస్తుంది, మీకు చూపించగలను. బ్లడ్ షుగరు, బ్లడ్ హీమోగ్లోబిన్ అవన్నీ టెస్ట్ చేసి చూపించగలను. బట్ ది అమౌంట్ ఆఫ్ పెయిన్ దట్ యు ఆర్ అండర్ గోయింగ్ ఇన్సైడ్ ఏ స్కాన్లో మనం డిటెక్ట్ చేయలేం, ఏ బ్లడ్ టెస్ట్లో తెలుసుకోలేం. పేషెంట్కి మాత్రమే తెలుస్తుంది, పేషెంట్కి తెలియంది కూడా ఇంకా లోపల చాలా ఉంటుంది. బట్ అది ఆ స్ట్రెస్ హార్మోన్స్ కంటిన్యూస్గా రిలీజ్ కావడం వల్ల ఈ యూట్రైన్ ఓవరీ ఫంక్షన్స్ అంతా సరిగ్గా జరగకుండా చేస్తుంది. చాలామంది పిల్లలు లేట్ అయిన వాళ్ళలో వాళ్ళ శరీరంలో ఏదైనా లోపాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ మైండ్లో మాత్రం 100% అందరికీ ఉంటుంది, మేబీ ఇన్ డిగ్రీస్. ఇందాక చెప్పినట్టు మెడిసిన్ ఏం లేదు మన మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మరి సొల్యూషన్ ఎట్లా అంటే మైండ్ని రెగ్యులేట్ చేయడానికి మెడిటేషన్ ఈజ్ వన్ థింగ్ విచ్ విల్ హెల్ప్. నాట్ ఓన్లీ నౌ. ఒక పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి మనసు ప్రశాంతంగా ఉంటే ది అట్మాస్ఫియర్ ద మదర్ ప్రొవైడ్స్ ఫర్ ద చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోన్నాము, ఏది ఏసీ వేసుకున్నాము, కంఫర్టబుల్గా ఉన్నాము, బాగున్నాము. ఇదే పైన అంతా రేకులు వేసింది, ఎండగా ఉంది, మనం ఉండలేం. అట్లనే మన మైండ్లో లాట్ ఆఫ్ టర్మాయిల్ ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాట్ ఆఫ్ టర్మాయిల్ నవడేస్ ఇట్ ఈస్ వెరీ కామన్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి 9 years తర్వాత వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీ, హ్యాపీగా రిలాక్స్గా ఉండలేరు ఎక్కువ మంది. ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, డెలివరీ టైం దాకా దే విల్ బి అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. బట్ ఆ స్ట్రెస్ని డైరెక్ట్లీ యూ విల్ బి పాసింగ్ ఆన్ టు ది చైల్డ్. కాబట్టి మన ప్రిపరేషన్, ఇప్పుడు పిల్లల కోసం ట్రీట్మెంట్ అంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ గుడ్ చైల్డ్. దాంట్లో ఈ డయట్, ఈ చెప్పినవన్నీ కాకుండా మెడిటేషన్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పార్ట్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఆల్సో. ఎందుకంటే ఏదైనా హ్యాబిట్ లేకపోతే మనం చేయలేం. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి నిద్ర లేసేవాడిని, నువ్వు 4 గంటలకు లేయాలి, 5 గంటలకు లేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ అవసరమైతే సాధన చేయాలి, వేరే మార్గం లేదు. సో అట్లా ఇది మెడిటేషన్ అవసరం కాబట్టి నేర్చుకొని చేయాలి. మేము మీకు ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ అని ఉన్నారు. ఇట్ ఈస్ ప్రజెంట్ త్రూ అవుట్ ద వరల్డ్ అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ ఆర్ అవైలబుల్ త్రూ అవుట్ ద వరల్డ్. అందుకని ఆ యాప్ వేసుకున్నప్పుడు ఆ యాప్లో యూ కెన్ కనెక్ట్ టు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్. ఒక 1/2 kilometer, 1 kilometer, 2 kilometers, 3 kilometers, 5 kilometers డిస్టెన్స్లో ఎవరున్నారు అని చూపిస్తుంది. అది చూపిస్తే అది మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది ఒక దాని ఏమంటారంటే ప్రాఫిట్ కోసం చేసే ఆర్గనైజేషన్ కాదు, వాలంటరీగా చేస్తున్నారు. కాబట్టి దాని గురించి మనకేమైనా డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అవన్నీ ఆలోచించాల్సినంత అవసరం లేదు. నాకు చాలాసార్లు ఆ పర్టికులర్ మెడిటేషన్ ఆ సంస్థని గురించి ఆలోచించినప్పుడు ఇప్పటికి కూడా చాలాసార్లు ఐ డిస్కస్ విత్ పీపుల్. మీలో కొందరు బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో ఉంటారు. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే
మీ కింద వాళ్ళకి జీతాలు ఇస్తుంటారు. జీతాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు పనిచేస్తారు. ఇట్లా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ who are available throughout the world without expecting any monetary considerations, వాళ్ళ టైంని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని ఇన్స్పైర్ చేయగలిగిన ఒక గురువు ఉండడం అనేది ఇంకా గొప్ప విషయం అనిపించింది. నాట్ 1 or 2 people, thousands of people are there who are trainers throughout the world without any expectation. మనం ఏదో ఒక సర్వీస్ అదర్ పర్సన్కి చేయటం వల్ల సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఇన్స్పైర్ చేసి చేయగలుగుతున్నారు. అదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం జీతం ఇచ్చిన తర్వాత కూడా నాకు కావాల్సిన విధంగా నువ్వు పని చేయాలి అని అంటే, ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది మీ సర్వెంట్ మేడే తీసుకోండి, మీరు అన్ని పే చేయవచ్చు, ఏం చేయరు, అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్, లేకపోతే ఇది మంచిది అని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే వీళ్ళని తీసుకున్నప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా, నాకు ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక 1 month బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిన్నారు. ఆయన్ని కనెక్ట్ కమ్మని చెప్పాను ఆ హార్ట్ఫుల్ మెడిటేషన్ యాప్ ద్వారా. సార్ వెళ్ళాము. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిటైర్డ్ లాగా ఉన్నారు, ఇద్దరు ట్రైనర్సే. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ప్లెజెంట్గా ఉన్నారు. తర్వాత మేము ఫ్రీగానే ఉంటామా, ఏ టైం అయినా మీరు మీ కన్వీనియంట్ టైంలో మీరు మమ్మల్ని వచ్చి కలవచ్చు అనేది. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి చెడు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో, మంచి కూడా ఎక్కడో దగ్గర రూట్స్ వేసుకుంటున్నాయి. సో అందువల్ల ఈ మెడిటేషన్ గురించి నేను ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో మెడిసిన్ టు హ్యాండిల్ యువర్ స్ట్రెస్. ఒకసారి మెడిటేషన్ అన్నీ మీరు బాగా చేసి దాన్ని తెలుసుకొని చేసినప్పుడు, ఎప్పుడైతే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విపరీతంగా ఇంప్రూవ్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యు ఆర్ ప్రొవైడింగ్ ఎ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ యువర్ చైల్డ్. సో ఇంకోటి ఏంటంటే, పుట్టే పిల్లలు కూడా బాగుంటారు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ విల్ బీ మచ్ మచ్ బెటర్. అందువల్ల ఇవన్నీ మీరు చెయ్యండి. దీనికంతా ఏంటంటే, మీరు ఒక నోట్బుక్ తీసుకొని మీరు ఏం చేయాలనేది రాసుకొని ఇద్దరు కలిసి సాధన చేస్తే తప్పితే చేయలేము. రిజల్ట్ ఎప్పుడు వస్తుందా రాదా అవన్నీ నెక్స్ట్. మన ఎఫర్ట్లోనే సరిగా లేకపోతే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ రిజల్ట్. This holds good for you go to the highest technology. The IVF, ఇవన్నీ వచ్చాయి. They're all good technologies, no doubt about it. But for those people who are required, ఎవరికి అవసరమో అది మంచి టెక్నాలజీ. అందరికీ అవసరం లేదు అది. కానీ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లకు పోయినప్పుడు కూడా దే విల్ బి అండర్ మచ్ మోర్ స్ట్రెస్, బికాస్ ఇదే అల్టిమేట్ టెక్నాలజీ, దీంట్లో నాకు రాకపోతే ఎట్లా, రాకపోతే మళ్ళీ చేసుకోమంటారు. మళ్ళీ ఎన్నిసార్లు చేసుకోవాలి, డబ్బులు ఖర్చు అవుతుంటుంది, అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా స్ట్రెస్సే కదా. కాబట్టి బేసిక్ ఫౌండేషన్, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి పోవాలన్నా పోయినా మీ మానసికంగా ప్రశాంతంగా ఉంటే తప్పితే రిజల్ట్స్ బెటర్గా ఉండేదానికి అవకాశాలు తక్కువ. అందుకని 1-to-1 మాట్లాడుతుంటాము. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇంకోటి ఏంటంటే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇన్ మెన్. ఆల్కహాలిజం ఇన్సిడెన్స్ ఈజ్ గోయింగ్ అప్ అప్ అప్. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇంకా కానీ ఇవన్నీ కూడా దే హ్యావ్ ఎ డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్ ఆన్ సెమెన్ కౌంట్స్. అందువల్ల ఏంటంటే, నేను ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు లీవ్ దెమ్. అట్లా అలవాటు ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా అయిపోయేంత వరకు వదిలేయండి. ఎందుకంటే ఒక పక్క మనకు రిజల్ట్ కావాలని
ఒక పక్క మనమే డిస్ట్రక్షన్ చేసుకుంటుంటే మనం ట్రీట్మెంట్ ఎందుకు తీసుకునేది? సో దాదాపు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు చాలా, అంతకుముందు తీసుకునే వాళ్ళు ఎవరు అంటే లెక్క పెట్టాలి, ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరు అని లెక్క చూడాలి. సో అంత సొసైటీలో చేంజ్ వచ్చింది. సో బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఫర్టిలిటీ, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ 7 కౌంట్స్. దానికి కూడా అప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు 2 రకాలు ఉంటారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో. ఒకరు వచ్చి ఫ్రెండ్షిప్ వల్ల ఇటువంటి వాటి వల్ల దే కెనాట్ సే నో, బట్ సోషల్ డ్రింకింగ్ లాగా. బట్ ఇవన్నీ తెలిసినప్పుడు బయటకు వచ్చేయాలనుకుంటారు, మళ్ళీ ఆ సర్కమ్స్టాన్సెస్ కండిషన్స్ వస్తే మళ్ళీ దే విల్ సకమ్. ఇంకొక గ్రూప్ ఉంటారు, ఎవరేం చెప్పినా నాకేమి, చాలామంది తాగుతున్నారు కదా, వాళ్ళందరికీ పిల్లకాయలు ఉన్నారు, మీరేంది నాకు చెప్పేది, మా ఫ్రెండ్స్ అంతా అదే చెప్తారు అని. ఫస్ట్ గ్రూప్కి మేము హెల్ప్ చేయగలం. ఆల్కహాలిజం నేను వదిలేయాలనుకుంటున్నాను, వదిలిపెట్టడం నాకు కష్టంగా ఉంది అంటే దెర్ ఆర్ సర్టన్, ఇందాక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లాగా ఆర్గనైజేషన్స్ విచ్ గివ్ కౌన్సిలింగ్. ఆల్కహాలిక్ అనానిమస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో కూడా మెంబర్స్ ఎవరంటే పూర్వం ఆల్కహాలిక్స్ తీసుకొని వదిలిపెట్టేసి సోబర్గా ఉండేవాళ్ళే దాంట్లో మెంబర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పడ్డ కష్టాలంతా తెలుసు కాబట్టి దే డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్. అట్లా ఇప్పుడు మన హాస్పిటల్కి కూడా ఒక సండే వస్తారు ఒక ఆయన రామకృష్ణ అని, ఆయనకి రెఫర్ చేస్తాను, లేకపోతే ఆయన ఒకళ్ళు హైదరాబాద్ బెంగళూరు ఉంటే వాళ్ళ అసోసియేషన్లో ఫోన్ నంబర్స్ ఇస్తారు. సో అట్లా మీరు హెల్ప్ తీసుకొని బయటికి రావాలి. ప్రతి ఒక్కటి చెప్పింది లైట్గా తీసుకొని అదేముంది అట్లా చెప్తుంటారు. ఐసీ ఈ ఆల్కహాలిజం గురించి చెప్పినప్పుడు ఎప్పుడో సార్ అని అంటారు. ఆ ఎప్పుడో అనేది ఎప్పుడు స్లిప్ అవుతారో తెలియదు, ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఇంక్రీజ్ చేస్తారో తెలియదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ హెల్త్, యు ఆర్ గోయింగ్ టు లూజ్ లాట్ ఆఫ్ మనీ. తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము ఇంక్రీజ్ చేసుకోవడము. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ తెలుసుకున్న అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. అది మెసేజ్ ఏంటంటే, తెలుసుకోవడం ఒక ఇంపార్టెంట్ పార్ట్. తెలుసుకొని మనం గమనం తెలుసుకోకుండా లేకపోయినా ఒకటే, తెలుసుకున్నది మీరు పాటించండి. థ్యాంక్ యూ.